ఈ వీడియో కేవలం నవ్వుకోవడానికి మాత్రమే తీసాం. దయచేసి ఎవరు తప్పుగా అనుకోవద్దు. ఇది చిన్న పిల్లలకి కాదు, పెద్ద పిల్లలకి. అమ్మ కానిడమ్మా గబానా పట్టుకోండమ్మా, నేను కూడా తొందరగా పోవాలా, వంట గిట్ట చేసుకోవాలా. మీరు సరే ఆడవాళ్ళు చేసుకుంటారు, నాకు ఆర్థిక లేను, నేను అడి చేసుకోవాలి పనులు. కానిడమ్మా మీరు గబానా. ఓ అవి పీతి పట్టు అవి అది కాదు, నువ్వే వండుకుంటావు ఇంట్లో, నీ పిల్లలు తింగేసింది అంటే నిజమేనా? అదే ఒరి బలి పని అయిపోయింది ఇక. అవన్నీ ఇప్పుడు ఎందుకులే అబ్బా, మీరు మళ్ళీ మన గుర్తు చేస్తుంటారు మీరు పాత రోజులా. నేనే వదిలిపోయి దింగినా ఏమని ఆ ఎమ్మ సంగతి నాకు బాగా తెలుసుకొని నేను వదిలిపోయి దింగా ప్యానాల మీదకి వచ్చేస్తుందని. సరేలే, అవును మర్చిపోయి నీకు కొడుకు ఉన్నాడు అంటున్నా. ఆ కొడుకు ఏదో సిటీలో ఏమో జాబ్ చేస్తున్నాడు, బాగానే సంపాదిస్తున్నాడంట కదా, ఏం పని అదా? నా కొడుకు సిటీలో క్లాత్ డిజైనర్ అమ్మా, క్లాత్ డిజైనరా. క్లాత్ డిజైనర్ అంటే బట్టలు డిజైన్ చేసాడు అనుకున్నారు, కాదు. కడ్డాయిర్లు వేసుకుంటా, మగవాళ్ళ కడ్డాయిర్లా అవి డిజైన్ చేస్తుంటాడు. ఏ కడ్డాయిర్కి ఎన్ని బొక్కలు ఉండాలా, ఏ షేపులో ఉండాలా, అది ఓ డిజైన్ చేసి ప్రింట్కి పంపిస్తే ప్రింట్ కొడతారు వాళ్ళు. అది మా వాడు చేసే పని. నా నెలకు నా లెక్చున్నారా. నా మడ్లో పని చేయలేకపోతున్నాను ఈ ఉద్యోగాన్ని. నా మడ్లేంది ఇదే నా లాస్ట్ డిజైనింగ్. బా సరిగ్గా వచ్చినప్పుడు కడ్డాయిది మషన్గా మెచ్చుకుంటారా నన్ను. అరే అదిరిపింది 3D ప్రింటింగ్. ఇంకా కొత్త డిజైన్ రాలేదా కడ్డాయిర్లా? ఒరే వీడేమో అంత కంగారుగా వస్తున్నాడు. ఓరా అవి ఏం రవి, ఆ కొత్త డిజైన్లు ఏమన్నా తయారు చేసేవా, లేకుంటే అయ్యా పాత మోడల్లో ఉన్నాయిరా కడ్డాయిర్లా? సార్ ఈరోజే కొత్త డిజైన్ ఒకటి చేశాను. కడ్డాయిరు బాగా గాలి తొలద్ది వస్తువులకి. ఇంకోటి చెప్పాలంటే ఇదే నా లాస్ట్ డిజైన్ సార్. నీకు చేయలేని దెంగలేనా, 3 సంవత్సరాల నుంచి ఇదే పని చేస్తున్నాను. నాకు కొంచెం బాధ కలిగేసింది సార్, నేను ఊరికి దెంగేయాలి అనుకుంటున్నాను. మీరు ఇంకొక డిజైన్ చూసుకోండి సార్, నన్ను వదిలేయండి పూటకే. ఓరా నాయన, నువ్వు అట్టంటే అట్ట నాయన, ఇప్పటికిప్పటికే డిజైనర్ మాకు ఏడ నుంచి వస్తాడో. ఇంకేంగా నీకు శాలరీ కూడా 1,00,000 ఇస్తున్నాం కదరా, ఇంకేం దిగిన కాదు నీకు చేసేది పని. ఇస్తున్నాను ఆ మాట శాలరీ పేరుకి ఏమన్నా నా మాట 1,00,000. నా మాట 50,000 PFకి దెంగతుంది. 1,00,000 రూపాయలు నా మాట నా ఖర్చులకే సరిపోతున్నాయి. నా మాట ఇంటికి ఏమైనా పంపిస్తాను నేనా? నా మాట సార్, నాకు శాలరీ కాదులే సార్, నాకు హృదయానికి బాధ కలిగింది. నేను కొంచెం లవ్ ఫెయిల్లో ఉన్నాను, ఇంటికి పోవాలి సార్. నన్ను వదిలేండి మీరు. నా మడ్లేని దెంగత నేను వదలకపోతే ఇప్పుడు. ఓరా డమ్మని పడ వదిలితే కొట్టిపాటు బెంగ తట్టున్నావు కదరా నన్న. సరేలే రాబయ్య, నీకు ఒక బంపర్ ఆఫర్ ఇస్తా. నువ్వు మంచి 3D డిజైనర్ కాబట్టి నువ్వు ఎప్పుడైనా వచ్చినా నేను జాయిన్ చేయించుకుంటాం. కానీ నీకు శాలరీ తగ్గించిపోద్ది, దెంగత 25,000 ఇస్తా మళ్ళీ కానీ వచ్చామంటే. ప్రస్తుతానికి ఇప్పుడు దెంగేసేయ నుంచి. ఒరే ఇదేం రైల్వే స్టేషన్ ఇది, పిత్తూరు పాలిమా? అమ్మా పడవా, ఇది మా ఊర్లో ఉందన్న సంగతి నాకు తెలియదు కదా ఇప్పుడు దాకా. ఒరే పిత్తూరు పాలెం అంట. ట్రైన్స్ టు నెల్లూరు అని, ట్రైన్ నెల్లూరు కూడా ఉంటాయా? అబ్బార్గే సరేలే, నా మడ్లేందా తొందరగా వెళ్ళిపోవాలి ట్రైన్ ఇంటికి. అబ్బా నా మనిషి ఏదో ఒకటి చేసుకు చచ్చిపోవాలి ఈరోజు. సరే రత్తే. ఒరే ప్లాస్మేనా, ఒరే మనోడా ఎప్పుడు వచ్చేవరా నువ్వా? నిన్ను చూసిన అమ్మట 3 సంవత్సరాలు అయిపోతుందిరా మనోడా. ఒరే నాయన వచ్చావురా. ఒరే అంతగా అసలు ఏ పర్పస్ మీద వచ్చావు నాకు అర్థం కాలేదు. పండుగలు కూడా ఏం లేవు ఇప్పుడు. దేనికి వచ్చావు నాయన? వచ్చేలే నీ వట్టలు వేసుకున్నప్పుడు నన్ను గదిలో ఇవ్వక నా మడ్డలే చచ్చిపోతాను. ఇప్పుడు తొందరగా చచ్చిపోవాలి నేను. నువ్వు దెంగ ఎడిచి చూడలేకపోతాను ఈ మహా నా మడ్డలేదు చచ్చిపోదు. ఒరు అమ్మని పడవా. ఒరే చచ్చిపోతే అట్రా నువ్వా? చచ్చిపోయి ఏం చదివిస్తావు? బతుకుంటూ చదివించాలి కానీ అన్నమాట. చచ్చిపోయి ఆడంగల్ అన్నమాట కదా నువ్వరే. ఇదిగో ఆ మాట కాడ నాకు చెప్పులేమంట నువ్వు అంటే నా అన్నమాట. నిలవంతంత నా మాట తాత అని కూడా చూడడం దిగ బయటకే నా అన్నమాట. నా బాధలు నా ఇంటే వచ్చి డమ్మాలు తెంగుతున్నాడు నా కాడ. దగ్గర నువ్వా? ఒరే నిజంగా సాగు తెంగుతాడు ఇలా అబ్బని తెంకొస్తూ ఉండు. ఒరే పీతి పట్ట ఆడవాళ్ళతో ఏం మాటలు రారా నువ్వు? నీ కొడుకు వచ్చిపోద్ది ఏమన్నాడు ఇంటికాడ. ఆడంగులో లాగా చచ్చిపోతాను అది దాని అంటున్నాడు. ఆ సంగతి ఎందుకు చూసుకుందిరా, డమ్మాలు తెంగింది చాలు కానీ. ఏంది నాయన నా కొడుకు వచ్చాడా? అబ్బా ఈరోజు నా నాటుకోడు పులిసే. ఉండో నేను పోయి మాట్లాడుతాడుతో. రే ఎవరో కొడుకో ఎప్పుడు వచ్చావురా? రే 3 సంవత్సరాలు ఇంకో కొడుకా నిన్ను చూసా నేనా? ఏం కొడుకా అంత డల్లుకున్నావా? ఏందినైనా 20 అట్నైనా దెంగా. ఇందాక దాకా తాత వచ్చి దెంగిచ్చాడు, ఇప్పుడు నువ్వు వచ్చావు నా మాట నా ప్యానల్కి. మిమ్మల్ని ఇద్దరిని నేను వేసిపోద్ది అంగతో ఊరి తర్వాత నేను వేసేసుకుంటా. ఇజ్జిగా దెంగ బాకండి, ఒక 2 సేపు నన్ను పొనుకొని నిద్రపోనండి, తలకాయ దెంగ పాకండి. ఊరుడు అమ్మని పడవ అంత మాట్లాడబాకురా నువ్వు నాయనా. నువ్వు చచ్చిపోతే నేను కూడా చచ్చిపోతాను రా. ఊరే
ఒరే నువ్వు ఇట్లా మాట్లాడు, నీకేదో జరిగిందిరా. ఏమైందిరా అయినా, ఏమేం చెప్పిన అయినా? బా ఏం నటిస్తున్నావు బాబా? నా మాట నా మీద ఏదో ప్యాం ఉన్నట్ట. నా మీద నీకు ప్యాం లేదు. నేను సంపాదించే లక్షన్నర కానీ నేను కానీ సంపాదించిపోతున్నా. నెత్తి కాల దెంగపోయిన ఈ పాటికి డబ్బుని చూసి పిలుస్తున్నావు నాకు కూడా. ఇంక దెంగి బయటికి నా మొఖం చూడబాక ఇంకా. ఓ నాయనా ఏంది నాయనా వాడు అట్లా మాట్లాడుతున్నాడా? అట్నే హృదయంలో గుచ్చుకుపోతుంది అయినా వాడు మాట్లాడు ఒక్కొక్క మాట. వాడికి ఏదో తగులుంది నాయనా. వాడు ఏం అడిగాడు నాయనా? నేను సంపాదించే డబ్బుకి ఇస్తున్నాను విలువ అని అడిగాను నాయనా. నా గింజల పిండేసినంత పని అయింది నాయనా ఆ మాటకి నాకు. బా ఏం మాటలయ్యా? నిన్నన్నా అది అన్నాడు నన్ను, మరి నేను వనసాహు నా కొడక అన్నాడు. ముసలాడని కూడా చూడలా. వాడికి ఏదో జరుగుందిలే కొడుక. వాడిని ఒక బాగా లైన్లో చేసి వాడిని అప్పుడు అడగాలి వాడిని ఏందో ఏం చేస్తున్నాడు ఇంట్లో వాడు. హలో సేనాయనా, యాడ్ సేనాయనా, ఎక్కడో సేనాయనా నువ్వా? ప్లేస్ మైనా ఏడున్నారు నువ్వా? నేను ఏడుంటాను, పొలంలో ఉంటాను. ఇంకా ఆడుంటాను చెప్పు. సేనాయనా నేను చచ్చిపోవాలనుకుంటున్నా సేనాయనా. నాకేమన్నా మార్గం ఉంటే చెప్పు. నిప్పు తగలకుండా చచ్చిపోవాలి నేనా? ఏందైనా చచ్చిపోవాలనుకుంటున్నా? ఒరే చచ్చిపో. ఇప్పుడు ఎవరు అడ్డం వచ్చి నీకు? ఎవరు అడ్డం వస్తున్నారా? మీ నాయన వస్తున్నాడా? మీ తాత వస్తున్నాడా? నేను వచ్చి మాట్లాడమంట? చచ్చిపోరా. ఇప్పుడు ఏముంది? ఇప్పుడు నొప్పు తగలకుండా చచ్చిపోవాలంటే ఒకటే మార్గం, గింజలు నిలిపేసుకుని చచ్చిపో. దెంగా నిన్ను అడిగాను, నువ్వు ఎప్పుడు జోకులు వేస్తావు నీకే తెలియదు. తలతక్క నా మడ్డ ఒక గ్లాస్ గులుకులు దెంగరా, తినిపో దెంగతా. ఓరే ఇప్పటికే గ్లాసు గులుకులు అంటే ఎక్కడి నుంచి వస్తాయి? నా కాడ కూడా లేవే. అవి బస్తాలు లెక్కన అమ్ముతారు నాయన, విడిగా అమ్మరు. సరే బస్తా దెంకొస్తాలే, బస్తా తినిపో దెంగరా. ఒక స్పాట్లో ఎగిరిపోతావా? మళ్ళీ గ్లాసులో దీని మళ్ళీ హాస్పిటల్ తీసుకుపోయి అప్పుల పాలు ఎందుకు? తిన్నావా స్పాట్లో ఎగిరిపోయినట్టు ఉండాలా. అందుకు ఒక బస్తా దెంకొస్తా కానీ ఆడే ఉండి ఇంటికాడ ఉండి వస్తాను నేనా? సరేనా? ఎట్ట చేయలేడు మందులు అర్థం. వీడు ఎందుకు వస్తున్నాడు? ఏమరా ఏం బస్తుంది? ఎక్కడికి ఎందుకు దెంకొచ్చు ఆ బస్తాని? ఏమో మీ మన్నవాడు నన్ను గులికలు దెమ్మన్నాడు, ఒక గ్లాసుకి దెమ్మన్నాడు. నా కాడే అంచి వస్తాయి విడిగా గ్లాసులు. నా కాడ బస్తాలు ఉండి అందుకే బస్తా దెంకొచ్చిన. అదేదో చచ్చిపోవాలంటున్నాడా? చచ్చిపోను ఆయన అని చెప్పాను. అందుకే బస్తా దెంకొచ్చిన. ఎట్టపోయినాడు వాడు? దెంగరా నా కన్న కొడుకుని చంపే దెంగతున్నాడు. భలే దెంగోడు కదా నువ్వు. రే నీకే నా మడ్డ తెలుసురా గురుకుల గురించా? దెంగ నీకు మతి మరుపు మతి స్థిమిత్వమే నువ్వు. అందుకే నిన్ను పొలంలో దెంగింది నిన్ను, తేనకు కాదు. మనిషివే పశువురా నువ్వా? ఊర పెద్దడా నువ్వు మట్టుండరా. వాడికి ఏం తెలుసు మతి మరుపు వాడికి? ఊర సెనాబే నువ్వు పోయి మ్యాన్సన్ హౌస్ బెడ్ వైజరు ఫుల్ మంది దెంకరా చెప్తా. ఈరోజు సిట్టింగ్ ఉంది. అబ్బా నా మాట గుడ్స్ చిన్న ముందుగా తాతిది. ఏమైనా కానీ విలేజ్లో దొరికే ముందు టౌన్లో దొరకదా? బా థ్యాంక్స్ తాత, నీ పింఛన్ డబ్బులతో ముందు ఇప్పించావా? ఏమనుకో బాగా పద్ధతి తిట్టింది దానికి. సరేలేరు అబ్బా, నీ కోపం వస్తే మనసులో కూడా దాని కూడా వెనకాడగానే. ఎంతగా ఏం జరిగింది? ఎందుకు పదం చచ్చిపోతున్నా అడ్డి ఇద్దని మాట పెద్ద పెద్ద మాటలు వచ్చి ఏమని కదా? దెంగ తాత మళ్ళీ కదిలిచ్చిపో దెంగ తాత. నన్న లవ్ ఫెయిల్ తాత, లవ్ ఫెయిల్ నా మాట. నీకేం నా మాట తెలుసు? ఏందే లవ్ ఫెయిల్ ఏంద్రదే నా మాట నోరు తిరగటం నాకు. లవ్ పేడా అంటే ఏంటది? అదిలేనాయన ప్రేమించిన అమ్మాయి వదిలేసి వెళ్ళిపోతలా, అదే ప్రేమ విఫలమైందని ఇంగ్లీష్లో లవ్ ఫెయిల్ అంటారులే. నువ్వు చదువుకోపోతివే. ఒరే ఏంద్రా మీ అబ్బా అంత మాట అనేసాడు నన్న? చదువుకోలేదు అనేసాడుడా? ఒరే ఆ మాట అట్టుండిరా. సరే ఇప్పుడు నీకేమంత బలిసిపోయిందంట? నీకు ఇప్పుడే పెళ్లి కావాల్సినంత వయసు వచ్చేసి నీకు గట్టిగా 20 సంవత్సరాలు కూడా లేవా? ఇప్పుడు పెళ్లి చేసుకొని ఏనా మడ్డ సాధించాలనుకోవటం నాకు అర్థం కాలేదు. అందుట్లో లవ్ మ్యారేజ్ మళ్ళా ఈ జనరేషన్లో తెలియదు అబ్బాయి నీకు సంగతి ఇంకానా? వా భలే చెప్పాడ్రా ముసరాడా. పెళ్లి చేసుకోక కొట్టుకుంటా ఉండాలా పక్కన వాళ్ళ పెళ్ళికి పోయి తప్పట్లా. భలే ఎంగే ఓడేసినా. ఊరే మనవడా, ఇంతకు ముందేదో నీకు కొట్టుకునేది అలవాట్లేదు అన్నట్టుగా చెప్తున్నావు కదరా నువ్వురే. నీకు తెలియదురా ఆయన మందల పెళ్లి విషయమా? నా లవ్ స్టోరీ చెప్తా ఉండు. లవ్ స్టోరీ కాదు నాది, బలవంతమైన లవ్ స్టోరీ నాది. అప్పట్లో నేను 10th క్లాస్ పాస్ అయ్యి పోలీస్కి ట్రైనింగ్ ఇస్తున్నా. అప్పట్లో నా మాట నేను రన్నింగ్ కొడుతూనే ఉండేది పోలీస్ జాబ్ కోసం. లగ్గెత్తి
అలుపు వచ్చినా కానీ నా బాడీ సహకరించేది నన్ను. నా రన్నింగ్ చూసి పోలీసు వాళ్ళు కూడా నాకు జాబ్ రిజైన్ ఏందో అంటుందని అది సెలక్షన్ చేశారు నా అన్నమాట. నేను సెలక్షన్ అయిపోయి ఇంకో నెల తర్వాత నేను జాయిన్ అవ్వాలనుకునే టైంలో మీ ఎవక లైన్ జాంగతుండే మింది పెంచేరి. తర్వాత ఎట్లేదన్నా మీ ఎవతో మాట్లాడాలని ఒక రోజు మాట్లాడనరా పొయ్యా. ఏమే నాకు లైన్ తెంగుతున్నావు, నేను చూస్తున్నావు, ఎట్ట నాకు పడిపోయినావా ఏంది? నాకు అర్థం కాలేదా? ఏ విషయం బాగా చెప్పు నాకు. అంతేరా, ఒక్క మాట మాట్లాడరు అంతేనా? అదేరా నేను చేసిన తప్పు. మాట్లాడితే తప్పేంది? నువ్వు మాట్లాడడం నా మడ్డ ఇప్పుడు రాసుకొని పూసుకొని తిరుగుతుంటా. ఇప్పుడు సంగతి తీసి పక్కన తెంగు. అప్పట్లో నేను ఒక్క మాట మాట్లాడిన దానికి ఊరు పెద్దలందరూ నా పట్టుకుని కట్టిపోతే ఎంగారు నన్ను రచ్చబండ మీద. కట్టిపోతే నా కొడక పెళ్లి చేసుకుంటావా చేసుకో అని అడిగారు. ఓ నాకు ఇష్టం లేదని బెంగతన మరి 2 గలేరు తెంగేస్తావు అని బెదిరించి మరి పెళ్లి చేసిపోతే ఎంగారు. పోలీస్ అవసరాన్ని గుడ్లుతికేవాడిని అయిపోయాను అన్నమాట. పర్వేస్ నా మాట అప్పట్లోనే పోలీసు అంటే చిన్న పని కాదు నువ్వా. ఇంతకు పెళ్ళి అయింది కదా మళ్ళీ దేనికి దిగులు? పోలీసు అవలేదని బాధపడుతున్నావు, గొడ్లోది కూడా అయిపోయినావు. నువ్వు చేసుకున్న కర్మ నీకు అంటే వచ్చింది. నువ్వు జాబ్ చేసుకోకుండా 5 సార్లు చూడకుండా ఉంటే సరిపోదా? డొమ్మాలు దింగలేపు అయిపోయింది మందలా, అంతే కదా? ఒరే ఎర్రగొద్దుడా, నేను చెప్పేది ఆ తప్పే నువ్వు కూడా చేయబోకరని చెప్తున్నా. తర్వాతల్లా పెళ్ళి అయిపోయిన తర్వాత మా ఇంటికి ఒకడు వచ్చిపోతుంది ఇది పెట్టల ద్వారాని. వాడు ఎందుకు వస్తున్నాడో అర్థం ఏదిలే నాకు. ఒక రోజు పోయి చూసిన కిటికీలో చిన్న కొట్టుడు కాదు అది. మీ అవ్వ పెట్టల ద్వారా నా కోసం ప్లాన్ వేసిపోయి దింగరు వాళ్ళతో కలిసిపోయి నన్ను చంపి దింగ డ్రమ్లో దింగదు అన్నారు. మీ తాత ముందుగానే రన్నర్ అయిపోయా లగ్గుతుండే దింగు. చిన్న పని కాదులే. అమ్మని పడవా మిస్ అయిపోయి తాత నువ్వు ఆ పెట్టల ద్వారా చేత. లేకుండా మరి నీ గడ్డి మొలిసిపోయి నీ గుంట మీద నీ పేరు చెప్పుకుని బిర్యానీ ఆడదాక మేము కరమంత్రాలకి. భలే ఓడేసినా మిస్ అయ్యే పెట్టల ద్వారా చేత నువ్వా. ఒరే ఎర్రుకొద్దాడా, నీకు నవ్వు ఆటకుంది. ఇప్పట్లో లవ్ చేసి చేసుకుంటే అంతకుముందు ఇంకొకడు ఉంటున్నాడు. మనతో ఏం బాగానే ఉంటున్నారు, ఓడొచ్చి కలిసిపోతున్నాడు. వాళ్ళిద్దరు ప్లాన్ చేసుకుని చంపేది కుక్కర్లోను డ్రమ్ములో సూట్ కేసులో బాత్రూంలో గుంట తూలు పడిపోతే ఇంక వేసిపోతే అవుతున్నారు. చూసుకో, నీకు కూడా పడిపోతాడు. చూసుకొని చేసుకోవాలి పెళ్ళిళ్ళు. నా మొడలే పెళ్ళిళ్ళు దూరంగా ఉంటేనే మంచిది. ఓరి తాత నిజమే తాత. ఇన్స్టాగ్రామ్లో మొత్తం అదేనా సొప్పు సంపది ఎంగుతున్నారు ముగ్గుల్ని. వదిలి దింగితే పాదు కదా విడాకలు ఇచ్చిపోయి దింగి చంపది దింగితే ఏమొస్తుందా? ఒప్పుకోలేనా? భలే దెంగేవాళ్ళు రా నాయన ఇలా. మా పీతి పట్టు నాయన కూడా ఒక కథ నెట్టుందా లవ్ స్టోరీయా? మీ దాంతో ఒక కథలే తాత అన్న, అదొక కథ. నాది మరీ రాతనామాట కథ నాది. నెక్స్ట్ పార్ట్లో బాగా వివరంగా చెప్తా నా కథని అన్నమాట. ఏమో అత్యా నెక్స్ట్ పార్ట్ కూడా తొందరగా దింపది ఎంగతలేమో. దాంట్లో నా స్టోరీ అనో మా అబ్బ స్టోరీ సూట్ కేసుల కథ ఏందో దాని వివరం ఏందో మొత్తం తెలిసిపోద్ది ఎంగతం. ఈరోజు ఒకరువా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకూడదు ఒకరువా. నా మాటలేంది. సరే మా అయితే బాయ్.